శంకర భగవత్పాదుల వారు సనాతన ధర్మాన్ని, ఉపనిషత్ ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి బోధించటానికి అవతరించిన మహనీయులు. ఆ మహానుభావులు తమ అవతార కార్యాన్ని కేవలం 32 సంవత్సరాల్లో సర్వోత్కృష్టంగా సాధించి ఆ కార్యం నిరంతరం జరగాలనే దృష్టితో చతురామ్మనాయ పీఠస్థాపన చేశారు. ఈ చతురామ్మనాయ పీఠములలో ఉండే అధిపతులు ఈ ధర్మ ప్రచారాన్ని నిరంతరంగా చేస్తూ ఉండాలి, జనులకు తత్వ ప్రబోధం చేయాలి, జనులు సన్మార్గగాములుగా చేయాలి అని ఆదేశించారు. వారి యొక్క ఆదేశం ప్రకారం దక్షిణామ్మనాయ శారదాపీఠం శృంగేరి క్షేత్రంలో ప్రతిష్ఠించబడి సురేశ్వరాచార్యుల వారు ఆ పీఠానికి ప్రథమాధిపతులుగా భగవత్పాదులచే నియుక్తులై నాటి నుండి అవిచ్ఛిన్నంగా అక్కడ గురు పరంపర అనేది వస్తూ ఆ పీఠంలో అధిపతులుగా వస్తూ ఉన్న యతివరేణ్యులు భగవత్పాదులు మహానుశాసనంలో సెలవిచ్చినట్టు స్వస్వరాష్ట్ర ప్రతిష్ఠిత్యై సంచార సువిధీయతాం అని చెప్పి దేశ సంచారం చేస్తూ జనులకు ధర్మ ప్రబోధం చేయటం అనేటటువంటిది అవిచ్ఛిన్నంగా జరుగుతూ వస్తూ ఉన్నది. భగవత్పాదుల వారు అదే మహానుశాసనంలో ఆంధ్ర ద్రవిడ కర్ణాటక కేరళాది ప్రభేదత శృంగేర్యధీనా దేశాస్తే హ్యవాచీది గవస్థిత అని చెప్పేసి ఈ విశేషంగా ఈ 4 రాష్ట్రాల్లో ధర్మ ప్రచార కార్యం అనేటటువంటిది శృంగేరి శారదాపీఠం వల్ల నడవాలి అని వారు ఆదేశించిన మేరకు ఈ దేశ సంచారం అనేది జగద్గురువులు చేయటం అనేది అనాదిగా వస్తూ ఉన్నది.